పుట్టింది తెలంగాణ, మెట్టినిల్లు ఉత్తరప్రదేశ్, మారుమ్రోగుతోంది మాత్రం ఇండియా. ఆమె పేరు శ్రీకళారెడ్డి, వైఫ్ ఆఫ్ యూపీ డాన్ ధనుంజయ్ సింగ్. ఇంతకీ కళారెడ్డి ఎవరు? గ్యాంగ్స్టర్ తో ఆమె పెళ్లేంటి? తెలంగాణ నుంచి ఉత్తరప్రదేశ్ కు ఆమె రాజకీయ ప్రస్థానం ఏంటి? ఎక్కడ పుట్టిల్లు, ఎక్కడ మెట్టినిల్లు, ఎక్కడ తెలంగాణ, ఎక్కడ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో తెలంగాణ ఆడబిడ్డ ఎన్నికల పోరు. జౌన్పూర్ నుంచి ఎన్నికల బరిలో శ్రీకళారెడ్డి. యూపీ డాన్ ధనంజయ్ సింగ్ భార్య శ్రీకళారెడ్డి ప్రచార హోరు. లోక్సభ ఎన్నికల క్యాంపెయిన్ జోరుతో కనిపిస్తున్న ఈమె శ్రీకళారెడ్డి. పుట్టిల్లు తెలంగాణ, మెట్టినిల్లు ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ నియోజకవర్గం అది. యూపీలోని పూర్వాంచల్ ప్రాంతంలో ఉంటుంది. రాజధాని లక్నో నుంచి 200 కిలోమీటర్ల పైనే దూరం. అలాంటి చోట తెలంగాణకు చెందిన శ్రీకళారెడ్డి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగారు. తెలుగు ప్రాంతానికి చెందిన వ్యక్తి అయి ఉండి కూడా ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా గెలవగలిగారు జయప్రద. కాకపోతే ఆమెను సినీ గ్లామర్ ఎలివేట్ చేసింది. ఇప్పుడు అదే ఉత్తరప్రదేశ్ నుంచి శ్రీకళారెడ్డి ఎన్నికల యుద్ధంలోకి దిగారు. శ్రీకళారెడ్డి జౌన్పూర్ మాజీ ఎంపీ ధనంజయ్ సింగ్ భార్య. ఈ తెలంగాణ యూపీ లింక్ ఎలా కుదిరిందో ఏమో కానీ ఈమె అతడికి 3వ భార్య, అతను ఈమెకు 2వ భర్త. శ్రీకళారెడ్డి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారు. ఆమె స్వస్థలం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం. తండ్రి జితేందర్ రెడ్డి నల్గొండ జిల్లా కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1972లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు. తల్లి లలితారెడ్డి గ్రామ సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించారు. నిప్పో బ్యాటరీ గ్రూప్ కంపెనీ ఈ కుటుంబానికి చెందిందే. ఆ కంపెనీ చెన్నై కేంద్రంగా పనిచేయడంతో శ్రీకళారెడ్డి బాల్యం మొత్తం అక్కడే గడిచింది. ఆమె ఇంటర్మీడియట్ చెన్నైలో చేయగా బీకాం హైదరాబాద్లో కంప్లీట్ చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక అమెరికా వెళ్లి ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ చేశారు కళారెడ్డి. ధనంజయ్ సింగ్ జౌన్పూర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, గ్యాంగ్స్టర్ కూడా. డాన్గా ఆయన పేరు లోకల్గా హడల్. అతడిపై అనేక కేసులున్నాయి. 2002లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో బీఎస్పీ తరఫున జౌన్పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ధనంజయ్ సింగ్ శ్రీకళారెడ్డి మధ్య ఎక్కడ పరిచయం ఏర్పడిందో కానీ 2017లో ప్యారిస్లో సింపుల్గా పెళ్లి చేసుకున్నారు. తర్వాత చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ధనంజయ్ సింగ్కు శ్రీకళారెడ్డి 3వ భార్య. మొదటి భార్య చనిపోవడం, 2వ భార్య విడాకులు తీసుకోవడంతో శ్రీకళారెడ్డిని వివాహం చేసుకున్నారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న శ్రీకళారెడ్డి 2004లో తెలుగుదేశంలో చేరారు. అక్కడి నుంచే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే కావాలనే కోరికతో కోదాడ టీడీపీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ టికెట్ రాకపోవడంతో ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2019లో హుజూర్ నగర్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. అయితే టికెట్ దక్కలేదు. ఆ తర్వాత 2021లో ఉత్తరప్రదేశ్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచి జెడ్పీ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆమె బీఎస్పీ తరఫున జౌన్పూర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడ బీఎస్పీకి సిట్టింగ్ ఎంపీ శ్యామ్ సింగ్ యాదవ్ ఉన్నారు. అయితే ఆయనను కాదని శ్రీకళారెడ్డికి టికెట్ ఇచ్చారు మాయావతి. శ్రీకళారెడ్డి బాగా రిచ్. ఆమె పేరుతో 780 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు, 6,71,00,000 విలువైన చరాస్తులు ఉన్నాయి. 1,74,00,000 విలువైన ఆభరణాలున్నాయి. జౌన్పూర్ నియోజకవర్గంలో 6వ విడతలో భాగంగా మే 25న పోలింగ్ జరగనుంది. చూడాలి తెలంగాణ నుంచి యూపీకి ప్రయాణం సాగించిన శ్రీకళారెడ్డి రాజకీయ ప్రస్థానం ఎలా ఉంటుందో.